మన తెలుగు టైటన్స్కి నెక్స్ట్ మ్యాచ్ హర్యానా మీద. ప్రజెంట్ హర్యానా ఫామ్ సూపర్గా ఉంది. టీంలో ప్రతి ప్లేయర్ కూడా ఆధార్ కొడుతున్నారు. మన తెలుగు టైటన్స్ ఫామ్ కూడా సూపర్గా ఉంది. కానీ నెక్స్ట్ మ్యాచ్లో పవన్ ఇంజూరీ అయ్యాడు. ఆ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు హర్యానాతో మ్యాచ్కి పవన్ షరావత్ వస్తాడా? అసలు ఈ మ్యాచ్కి సంబంధించి ఫుల్ క్లారిటీగా మనం ఎవరు గెలుస్తారన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్యానా గురించి మాట్లాడుకోవాలి అంటే హర్యానా 9 మ్యాచెస్ ఆడి పాయింట్స్ టేబుల్లో 36 పాయింట్లతో మొట్టమొదటి ప్లేస్లో ఉన్నారు. వీళ్ళ ప్రజెంట్ ఫామ్ సూపర్గా ఉంది. ఒక ఛాంపియన్ టీం లాగా అద్దరు కొట్టేస్తున్నారు. అటు డిఫెన్స్ ఇటు రైడింగ్తో మంచి ఫామ్లో ఉన్నారని చెప్పాలి. దగ్గర సగం సీజన్ అయితే అయిపోవచ్చింది. ఇప్పటిదాకా చూసిన మ్యాచెస్ బట్టి నాకైతే హర్యానానే అన్ని టీంల కంటే స్ట్రాంగ్గా కనపడుతుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాబట్టి ఇంత మంచి ఫామ్లో ఉన్న హర్యానాని తెలుగు టైటన్స్ ఓడించడం అంత ఈజీ పని కాదు. మరి ఇప్పుడు మన తెలుగు టైటన్స్ విషయంకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ షరావత్ ఈ మ్యాచ్కి వస్తాడా? రీసెంట్గా మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం పవన్ షరావత్ హర్యానాతో మ్యాచ్కి ఆడతాడంట. కానీ ఇది కన్ఫామ్గా తెలీదు. పవన్ ఈ మ్యాచ్ ఆడతాడని అంటున్నారు, కానీ కన్ఫామ్గా అయితే చెప్పలేం. చిన్న ఇంజురీ అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం 90% పవన్ ఆడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన తెలుగు టైటన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే లాస్ట్ మ్యాచ్ యూపీ యుద్ధస్తో ఓడిపోయారు. కానీ ఆ మ్యాచ్కి ముందు వరుసగా 4 మ్యాచెస్ గెలిచారు. అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ పూణేని ఓడించారు. కాబట్టి ప్రతి సీజన్లో లాగా ఈ సీజన్ మన తెలుగు టైటన్స్ వీక్ టీం ఏం కాదు. పవన్ ఆడాడంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ పోటాపోటీగా ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో పవన్ ఆడకపోయినా కూడా తెలుగు టైటన్స్ గట్టి పోటీ అయితే ఇస్తారు. ఎందుకంటే బెంచ్ మీద కూడా మన తెలుగు టైటన్స్కి మంచి రైడర్స్ ఉన్నారు. ప్రఫుల్ జవారే, మంజీత్, చేతన్ సాహు లాంటి మంచి రైడర్స్ ఉన్నారు. ఇంకా డిఫెన్స్లో అప్పుడప్పుడు కొంచెం మిస్టేక్స్ చేస్తున్నారు. అవి కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా విజయ్ మాలిక్ విషయంకి వచ్చేస్తే విజయ్ తెలుగు టైటన్స్కి లాస్ట్ మ్యాచ్ 1 మ్యాన్ ఆర్మీలా ఆడాడు. ఇదే ఫామ్ని కంటిన్యూ చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇంక ఇప్పుడు ఈ రెండు టీంలకు సంబంధించి హెడ్ టు హెడ్ విన్స్. ఈ రెండు టీంలు 11 మ్యాచెస్ ఆడితే హర్యానా 6 మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటన్స్ 4 మ్యాచెస్ గెలిచారు. ఇంకొక మ్యాచ్ టైగా మిగిలిపోయింది. మరి మన తెలుగు టైటన్స్ మీద హర్యానాకి హైయెస్ట్ స్కోరు 52, తెలుగు టైటన్స్కి 40. లోయెస్ట్ స్కోరు హర్యానాకి 19, తెలుగు టైటన్స్కి 24. ఇంకా లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 4 మ్యాచెస్ హర్యానా గెలిస్తే ఒక మ్యాచ్ తెలుగు టైటన్స్ గెలిచారు. ఆ ఒక మ్యాచ్ కూడా తెలుగు టైటన్స్ గెలిచింది లాస్ట్ ఇయరే. అది కూడా 1 పాయింట్ తేడాతో గెలిచారు. ఇంక ఇప్పుడు ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ స్టార్టింగ్ 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్యానా 3 రైడర్స్ వినయ్, శివం పాతారే, ఇంకా విశాల్ టేట్. ఇంకా డిఫెండర్స్ లెఫ్ట్ కార్నరు మహమ్మద్ రిజా, రైట్ కార్నరు రాహుల్ సేత్పాల్, లెఫ్ట్ కవరు జయదీప్, రైట్ కవరు సంజయ్ దుల్. ఈ స్టార్టింగ్ 7లో ఏదైనా చిన్న మార్పు జరిగింది అంటే ఆ థర్డ్ రైడరు విశాల్ మారతాడంతే. ఇంకా నెక్స్ట్ తెలుగు టైటన్స్ 3 రైడర్స్ పవన్ షరావత్, ఆశీష్ నర్వాల్, ఇంకా విజయ్ మాలిక్. లెఫ్ట్ కార్నరు అంకిత్ జగ్లన్, రైట్ కార్నరు కిషన్ దుల్, లెఫ్ట్ కవరు వి అజిత్, రైట్ కవరు సాగర్ రావల్. లాస్ట్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ చిన్న మిస్టేక్స్ వల్ల ఓడిపోయారు కాబట్టి స్టార్టింగ్ 7లో పెద్దగా మార్పులు అయితే చేయకపోవచ్చు. పవన్ రికవర్ కాకపోతే తన ప్లేస్లో వేరే ప్లేయర్ని పెడతారు, కానీ మిగతా ప్లేస్లు మార్చకపోవచ్చు. ఓవరాల్గా తెలుగు టైటన్స్ మీద ప్రజెంట్ ఫామ్ని బట్టి ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్స్ని బట్టి హర్యానానే స్ట్రాంగ్గా కనపడుతున్నారు. కానీ తెలుగు టైటన్స్కి ఇంకో గుడ్ సైన్ ఏంటంటే హర్యానాని పూణే ఓడించారు, పూణేని మన తెలుగు టైటన్స్ ఓడించారు. కాబట్టి హర్యానా స్టెల్లర్స్ని మన తెలుగు టైటన్స్ ఓడించడం అంత కష్టమేమి కాదు. కాబట్టి నేనైతే ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ హర్యానా మీద గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.